తెలుగు న్యూస్ మినిట్కి స్వాగతం. నిమిషంలోనే తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి. కాకినాడ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఏలేరు సుద్దగడ్డ కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గొల్లప్రోలులో పంట పొలాలు, పలు కాలనీలు నీటమునిగాయి. వరద నీటితో కొత్త కాలనీ వాసులకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు అధికారులకు సూచించగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ ఆర్డీఓ, పిఠాపురం, గొల్లప్రోలు ఎంఆర్ఓలు, ఐసీడీఎస్ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. 3 గర్భిణీలను అగ్నిమాపక సిబ్బంది సహాయంతో పిఠాపురం ఆసుపత్రికి తరలించారు. ప్రజల రాకపోకల కోసం తాత్కాలికంగా నిచ్చెన ఏర్పాటు చేసి త్వరలో ఫైబర్ బోట్లు ఏర్పాటు చేస్తామని ఆర్డీఓ తెలిపారు. కొత్త కాలనీ వాసులకు భోజనాలు, నిత్యావసరాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.